హాయ్ అండి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అది వర్మ మనకు తెలిసిందే పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన వర్మ టీడీపీ ఇన్ఛార్జ్ కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. తెలిసిందే యాక్చువల్‌గా వర్మే అక్కడ టీడీపీ తరపున పోటీ చేయాల్సింది ఎమ్మెల్యే. కానీ లాస్ట్ మినిట్‌లో పవన్ కళ్యాణ్ గారు ఆ సీటు కోరుకోవడంతో ఆ సీట్ అయితే పవన్ కళ్యాణ్ గారికి త్యాగం చేయవలసి వచ్చింది. చాలా సార్లు కూడా గొడవలేని వర్మ వర్గానికి లేకుంటే జనసేన వర్గానికి అయితే చాలా సార్లు గొడవలైనయి. గొడవలైతే చంద్రబాబు నాయుడు గారు పిలిచి వర్మకి హామీ ఇచ్చినారు. ఎమ్మెల్సీ గాని లేకుంటే మంత్రి పదవి గాని ఇస్తానని. కానీ ఆ హామీ అయితే ఈరోజు నెరవేరకపోవడంతోటైతే కొంచెం మనస్తాపం చెందినట్టున్నారు. ఇప్పుడైతే ఆయన వైసీపీలోకి వెళ్తున్న వాదైతే పుకారు చెందుతా ఉంది. బాగా గట్టిగా నడుస్తా ఉంది. పుకారు అవుతూ ఉంది. ఎందుకంటే మీరు వర్మ గారు రీసెంట్‌గా ఎవరైతే ఆహ్, పద్మనాభం ఉన్నారు గదా! మనకు తెలిసిందే ఆయన ముద్రగడ పద్మనాభం గారు ఇంతకుముందు వైసీపీలో ఉన్నారు. ఆయన అక్కడ టీడీపీ అదే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిస్తే నేను నా పేరుని ముద్రగడ పద్మారెడ్డిగా మార్చుకుంటాననైతే పేరు గూడా మార్చుకుంటానని చెప్పడం చూసాం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గెలవడం, ఆయన పేరు గూడా మార్చుకోవడం చూసాం. అలాంటి వ్యక్తి వైసీపీకి సంబంధించిన వ్యక్తితోటైతే రీసెంట్‌గా తన ఇంటికెళ్ళి మరీ కలవడం చూసాం. మన వర్మ గారు టీడీపీకి సంబంధించిన వర్మ అయితే. మరి దీనిపైన అయితే ఎక్కువ సంచలనాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతానికైతే జనసేనకి గాని, ముద్రగడ పద్మనాభానికి గాని చాలా వైరం అయితే నడుస్తూ ఉంది. కాబట్టి అలాంటి సిట్యుయేషన్‌లో ఈ రోజున వర్మ ఎళ్లి ముద్రగడ పద్మనాభం తోటి కలిసారంటే దీన్ని బట్టి క్లియర్‌గా అర్థమవుతుంది. మేబీ ఫ్యూచర్‌లో వైసీపీ తరపు నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్‌కి అపోజిట్‌లో అతను పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నట్టయితే అర్థమవుతుంది. మరి చూద్దాం మరి దీనికి ఎలా రియాక్ట్ అవుతుందో టీడీపీ గాని, చంద్రబాబు నాయుడు, లోకేష్. ప్రస్తుతానికైతే ఇది గట్టిగా చర్చ నడుస్తా ఉంది. వైసీపీలోకి వర్మ వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది. దీనికి కారణం అతనికి రీసెంట్‌గా వచ్చిన ఎమ్మెల్సీ పదవి కూడా ఏమి ఇవ్వకపోవడం. ఆ తర్వాత మంత్రివర్గంలో తీసుకొని కూడా తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారంట ఆ రోజు చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు అతన్ని దూరంగా పెట్టడం కావచ్చు. ఇలా చాలా జరిగినాయి కాబట్టి, కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా నాకు ఇవ్వలేదని అయితే ఆయన కొంచెం మనస్తాపం చెందినట్టున్నారు. దాని కారణంగా నాకు సొంత బలం ఉంది. నేను సొంత బలంతో నిరూపించుకుంటానని వైసీపీలోకెళ్ళి నేను టీడీపీకి అగెనిస్ట్‌గా పోటీ చేస్తానని అయితే ఆయన చెప్పుకొస్తున్నారు. మరి చూద్దాం మరి ఎంతవరకు దీంట్లో వాస్తవం ఉందో తెలియదు. ప్రస్తుతానికైతే మరి ఇద్దరి 2 వేరు వేరు పార్టీలే కదా! ముద్రగడ పద్మనాభం కావచ్చు, లేకుంటే వర్మ కావచ్చు. ఇద్దరి మధ్య చాలా దూరమైతే ఉంది. కానీ ఈ రోజున ఇద్దరు ఒకే చోట కలిసారంటే ఏదో ఖచ్చితంగా సంథింగ్ ఏదో జరుగుతుంది. మరి దీనిపైన కొన్ని రోజుల తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. మరి నిజంగానే వర్మ వైసీ పార్టీలో ఏమన్నా చేరతారేమో! ప్రస్తుతానికి ఇది చాలా సస్పెన్స్‌గా ఉంది. ఇదే హాట్ టాపిక్‌గా ఉంది. ఖచ్చితంగా ఎంతో కొంత షాక్ కూడా ఉంటుంది. ఎందుకంటే వర్మకి సొంత బలం ఉంది. ఎందుకంటే 2014లో ఆయన ఇండిపెండెంట్‌గా గెలిచి తర్వాత టీడీపీలోకెళ్లారు. కాబట్టి అతనికి సొంత బలం అయితే అక్కడ ఉంది. ఇది ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్‌కి థ్రెట్ అనుకోవచ్చు. మళ్ళీ రేపొద్దున అక్కడ పోటీ చేసినప్పుడు వర్మ గనక టీడీపీ వైపు లేకుండా ఉంటే ఆ ఓట్ల చీలిక అనేది కనిపిస్తుంది. మరి ఇంత మెజారిటీ ఇప్పుడు దాదాపు 52,000 మెజారిటీ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్‌కి మెజారిటీ తగ్గుద్దేమో. గెలవడం ఖాయంగా అనిపిస్తుంది. కానీ మెజారిటీ తగ్గొచ్చు. కానీ చెప్పలేము ఏమైనా జరగొచ్చు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే చాలా ఏదైతే పిఠాపురం సంబంధించి చాలా సంచలనంగా మారింది. వర్మ ముద్రగడ పద్మనాథ్ తోటి కలవటం అనేది.